హాయ్ అండి అందరికీ. నేనైతే కుక్కర్లో బగారా రైస్ అయితే చేశాను. చాలా సాఫ్ట్గా చాలా మంచిగా అయిందండి. అందుకని మీతో అయితే వీడియో షేర్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ టైంలో అయితే చేయొచ్చు. ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని అది వేడి అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి అవ్వగానే అందులో ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని ఆనియన్ అయితే వేసాను. అందులోనే ఒక 6 to 7 లవంగా, 4 ఇలాచి వేస్తున్నాను. మీకు ఎక్కువ రైస్ చేసుకుంటాం అన్నప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, క్వాంటిటీ బట్టి. ఇందులోనే కొద్దిగా దాల్చిన చెక్క వేసాను. మొత్తం అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులో అయితే మనకు బగారా ఆకు ఉంటుంది కదండి, అదైతే వేసాను ఒక 2 అలా. ఇందులో అప్పటికప్పుడే దంచి వేసుకున్న అల్లం పేస్ట్ అయితే వేసాను. ఎప్పుడైనా సరే అల్లం పేస్ట్ అప్పటికప్పుడే అయితే దంచి వేసుకుంటేనే మంచి టేస్ట్ అవుతుంది కాబట్టి అప్పటికప్పుడే దంచి అయితే వేసాను. కర్రీస్లో అయినా కానీ బగారా రైస్లో అయినా కానీ అప్పటికప్పుడుది అయితే ప్రిపేర్ చేసుకున్నది వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఫ్రై అవ్వగానే అందులో కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు అయితే స్టార్టింగ్లో వేయొద్దు, మొత్తం మాడిపోతుంది. లాస్ట్లో ఒక 3 అలా పచ్చిమిర్చి అయితే కట్ చేశాను. పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి ఘాటు అయితే కొద్దిగా మంచిగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో అయితే వేసాను. ఇవైతే బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. మరి ఎక్కువ కావద్దండి బ్లాక్గా, అలా కాకుండా ఇలా బ్రౌన్ కలర్లో అవ్వగానే వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను 3 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక్క గ్లాస్కి వచ్చేసి 1 గ్లాస్ సగం వాటర్ తీసుకోవాలి. అలా మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. 3 గ్లాసెస్ రైస్కి నేను ఒక 3 గ్లాసెస్ వాటరు, 3 హాఫ్లు కదా, ఒక 1.5 అలా 4.5 అయితే వాటర్ తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేసి వాటర్ అయితే మరిగిస్తున్నాను. అంటే కొంచెం ఎసరు వస్తుంది అంటాం కదా, అలా కొద్దిగా వాటర్ అయితే మసిలినట్లు అయ్యే వరకు అయితే మరిగించాలి. ఇలా కొద్దిగా మసులుతున్నప్పుడే 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్న తర్వాత అందులో ఏమైనా ఉన్నాయేమో అని చూసుకున్న తర్వాత నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత వాటర్ అయితే మసలాయి కదా, కొద్దిగా మసలగానే అందులో రైస్ని అయితే కడిగి వేసుకోవాలి. రైస్ అయితే ఏవైనా పర్లేదు, బాస్మతి రైస్ అయినా మన దగ్గర ఉన్న సన్న రైస్ అయినా బగారా అయితే మంచిగానే అవుతుంది. కాబట్టి బాస్మతి రైస్ లేనప్పుడు ఇట్లా ఇంట్లో ఉన్న రైస్తోనే మనం అయితే ఈజీగా కుక్కర్లో అయితే బగారా అయితే వేసుకోవచ్చు. మొత్తం అయితే రైస్ కడిగేసుకొని వాటర్ అయితే మొత్తం వంపేయాలి. ఆల్రెడీ మనం సరిపడా వాటర్ అయితే వేసుకున్నాం కాబట్టి వాటర్ మొత్తం వంపేసిన తర్వాతనే ఓన్లీ రైసే వేయాలి. రైస్ వేసేసుకొని కప్ అయితే ఉంచాలి. 3 విజిల్స్ అండి, ఇది హైలో పెట్టేసి 3 విజిల్స్ అవ్వగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్. చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా అయితే అవుతుందండి రైస్. ఓకేనా, బాయ్.